ఏంటన్నయ్య గారు బాగా బిజీగా ఉన్నట్టున్నారు, వచ్చిన వాళ్ళని కూడా పట్టించుకోకుండా. అయ్యో బావగారు క్షమించాలి, వర్క్లో పడి చూసుకోలేదు. రండి కూర్చోండి బావగారు. బావగారు టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? మీ సహాయం, అభిమానంతో మీరిచ్చే టీ కాఫీల కన్నా అధికారంతో చేయగలిగే సహాయం కోసం వచ్చాం. చేస్తారుగా? మీ వెంచర్కి సంబంధించిన ఫైల్స్ ఏవి నా టేబుల్ మీదకి రాలేదే. ఆ విషయం కాదండి, వేరే విషయం మాట్లాడాలని, అదే ఎలా చెప్పాలా అని. భలే వారే, నా దగ్గర మొహమాటం ఎందుకు? మీకేం కావాలో చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. ఏం లేదు బావగారు, సీతారామ రియల్ ఎస్టేట్కి సంబంధించి సూర్యం అనే వ్యక్తి ఒక వెంచర్ ఫైల్ మీ సంతకం కోసం పంపించాడు. అవునా? ఇక్కడే ఉంది, ఇప్పుడే పెట్టేస్తాను, నో ప్రాబ్లం. పెడితేనే ప్రాబ్లం. ఆవేశపడకుండా పూర్తిగా వినండి. నిజానికి ఆ వెంచర్ మనమే చేయాలి. మధ్యలో ఆ సూర్యం తన్నుకుపోయాడు. ఇప్పుడు మీరు సంతకం పెడితే వాళ్ళకి మొత్తం క్లియరెన్స్ వచ్చినట్టే. అదే సంతకం పెట్టకుండా ఆపేశారనుకోండి, అసలు ఇది పనికిరాదు అని అడ్డంగా కొట్టిపారేశారనుకోండి, ఆయన కల కళ్ళైపోతుంది, ఈయన కల సాకారం అవుతుంది. ఏమంటారు? ఓ ఇంతేనా? ఇది చెప్పడానికి మీరు ఇంత దూరం వచ్చారా? ఫోన్లో చెప్తే పని అయిపోయేది కదా బావగారు. ఈ ఫైల్ మీద సంతకాలు పెట్టను, ఈ ఫైల్ ఇక్కడి నుంచి కదలదు, సరేనా? ఏంటి దోస్త్ ఈ ఆఫీస్ తీసుకొచ్చావు? ఏం లేదేవా, మన వెంచర్కి సంబంధించి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. ఈ పాటికి పెట్టేసుంటాడు, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. పద దోస్త్, నేను వస్తా. వద్దులేదేవా, అన్నీ క్లియర్గానే ఉన్నాయి, నేను వెళ్ళొచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. వెళ్ళరా. బాబు సార్. మీ సార్ ఉన్నారా? ఉన్నారు సార్. ఒకసారి కలవాలి, సూర్యం వచ్చాడు. అలాగే సార్, కూర్చోండి సార్. సార్ మీకోసం సూర్యం గారు వచ్చారు. రమ్మని చెప్పు. ఓకే సార్. అయ్యవారు రానే వచ్చారు, ఇంక మీ అధికారం చూపించండి. సార్ రమ్మన్నారు, మీరు వెళ్ళండి సార్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. మా వెంచర్కి సంబంధించిన ఫైల్స్ మీద మీరు సంతకం పెడితే మేము వెంటనే పనులు ప్రారంభించుకోవాలి. చూశాను సూర్యం గారు, ఇందులో చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. ల్యాండ్ మీద కూడా ఏవో ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. మరీ ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో క్లియరెన్స్ ఎలా ఇవ్వమంటారు? అందుకే ఈ ప్రాజెక్ట్ అవ్వదు సూర్యం గారు, వదిలేయండి. సార్ మీరు అలా మాట్లాడకండి సార్, అది నా కష్టార్జితంతో కొన్న భూమి, దానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. అది నా జీవితం సార్. మీరు ఇప్పుడు ఇలా మాట్లాడితే నాకేం చేయాలో అర్థం కావడం లేదు. మీకు జీవితమే, కానీ ఇలాంటి ఫైల్ మీద సంతకం పెడితే నా జీవితం పోతుంది. జీతానికి పనిచేసేవాళ్ళం సూర్యం గారు, జీవితాన్ని పోగొట్టుకోలేంగా. అదేంటండి అలా అంటారు? ఎలక్ట్రిసిటీ, వాటర్ బోర్డు, R&B వీళ్ళందరూ పర్మిషన్ ఇచ్చారు కదా, సంతకాలు కూడా పెట్టారు కదా. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు సంతకాలు ఎందుకు పెడతారండి? నాకు కనిపించింది, వాళ్ళకు కనిపించలేదేమో. నన్నేం చేయమంటారు మీరు?
వాళ్ళు పెట్టారని నేను సంతకం పెడితే నా ఉద్యోగం పీకి నన్ను జైల్లో పెడతారు. దోస్త్ ఏంటి ఎలా వీళ్ళు అలా వస్తాన్నాడు? ఇంకా రాలేదేంటి? సార్, మీరు ఎవరి గురించో ఇదంతా కావాలని చేస్తున్నారు. మీది మంచిది కాదు సార్. అది చెప్పడానికి మీరెవరండి? నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతే. హలో బాబు, సూర్యంభాయ్ ఎక్కడ? లోపల ఉన్నారు. అదేంటి సార్, మీరు చేసే పని కరెక్ట్ కాదు. ఏం దోస్త్, ఎలా వీళ్ళు అలా వస్తాన్నావు? ఇంకా రాలేదేంటి? నిలబడే ఉన్నావు దోస్త్, కూర్చో. ఏ, కూర్చున్న చోట్ల ఇదే ఆర్డర్ పెట్టింది. కూర్చో దోస్త్. ఏం ఆఫీసర్, మా దోస్తు నిలబెట్టే మాట్లాడుతున్నా? ఇంతకీ సంతకం పెట్టావా లేదా? ఏ, అతను బిల్డర్లా కనపట్లేదా? అంటే సైట్లో క్లియర్గానే ఉంది. క్లియర్గానే ఉంది, కానీ మిగిలినవి కరెక్ట్గానే ఉంటాయి కదా? కరెక్ట్గానే ఉన్నాయి. మన నొప్పే, సంతకం పెట్టు. పెట్టేస్తాను సార్. మీ మనిషి అని తెలియక. లేదంటే నువ్వు పెట్టేసేవాడువా? లేదు సార్, సంతకం పెట్టి నేనే మీకు తెచ్చిచ్చేవాడిని. వచ్చేసాం కదా, పెట్టు. ఆ, ఇదిగోండి. పద దోస్త్, మన పని అయిపోయింది. ఇంకేంటి? ఏంటి బావగారు ఇది? మిమ్మల్ని నమ్ముకుని వచ్చినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. ఎంత పెద్ద ఆఫీసర్ మీరు, అలాంటిది వాడెవడికో భయపడతారా? ఆ దేవరాజు గురించి మీకు తెలియదు బావగారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉన్న వ్యక్తి. తను ఎవ్వరికీ భయపడ్డు. కానీ తను ఎవరి వైపైనా నిలబడితే మాత్రం ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా వెనకాడ్డ బావగారు. అతని గురించి నాకు బాగా తెలుసు. ఇంతకు మించి నేనేం చేయలేను బావగారు. అది కాదు బావగారు. ఏం చేయలేని చెప్తున్నాడు కదా. అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు? పద పోదాం. దేవా, ఆ జలార్దను ఫైల్ ఇవ్వడేమోనని చాలా భయపడ్డాను. వాడి మాటలు విన్నప్పుడు ఇక వెంచర్ మీద ఆశలు వదిలేసుకోవాలేమో అనిపించింది. సమయానికి నువ్వు వచ్చావు. మన ఫైల్ మన చేతికొచ్చింది. థ్యాంక్ యూ దేవా. నువ్వు గనక లేకపోతే ఇన్నాళ్ళు నేను పడ్డ శ్రమ బూడిదలో పడ్డ పన్నీర్ అయ్యేది. ఈరోజు నా పరిస్థితి ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి దోస్త్? ఇది కలికాలం. మంచివాళ్ళు అరుదుగా కనబడుతూ ఉంటారు నీలాగా. చెడ్డవాళ్ళు అడుగడుగున కనిపిస్తూ ఉంటారు. ఆ శంకర్ లాగా. నువ్వు గొడవలు వద్దు అంటావు, వాడు గొడవలకి కాలు దువ్వుతూ ఉంటాడు.
నువ్వు మంచి వైపు ఉంటావు, వాడు వంచిన వైపు ఉంటాడు. అలాంటి వాడికి నా అలాంటి వాడే కరెక్ట్ దోస్త్. అంతసేపు నేను నిలబెట్టాడు. నేను వచ్చేసరికి ఏం మాట్లాడకుండా సంతకం పెట్టేశాడు. అది దోస్త్ నీకు నాకు తేడా. నువ్వు కనికరించమని మాట్లాడతావు, నేను కత్తి చూపించి మరీ మాట్లాడతాను. అదే వద్దంటాను దేవా. మంచి కోసం యుద్ధం చేస్తే అది ధర్మం అవుతుంది. ఆ యుద్ధాన్ని వృత్తిగా ఎంచుకుంటే అది నేరం అవుతుంది. మనం కష్టపడొచ్చు, కానీ మన వల్ల నలుగురు కష్టపడొద్దనేదే నా ఉద్దేశం. నీది చాలా పాతకాలం పద్ధతి దోస్త్. అది చదువుకోవటానికే బాగుంటుంది, కానీ ఈరోజు నీ కళ్ళతోను చూసావు కదా. ఆ శంకర్ అక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆ జనార్దన్ శంకర్కి వియ్యంకుడు. శంకర్ కూతురు వర్షని జనార్దన్ కొడుకు ఆకాష్కిచ్చి పెళ్లి చేశాడు. ఆ చుట్టరేఖను అడ్డు పెట్టుకుని నీ వెంచర్ని ఆపాలనుకున్నాడు. కానీ ఆ జనార్దన్కి శంకర్తో ఉన్న బంధుత్వం కన్నా నేనంటే ఉన్న భయం ఎక్కువ. అందుకే మన ఫైల్ వచ్చింది. కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టే సమాధానం చెప్పాలి దోస్త్. మంచిగా చెప్తే అది మాట వినదు. నేను చాలా అదృష్టవంతుని దేవా. నీ స్నేహం నాకు దొరికింది. స్వప్న, స్వప్న. సిద్ధు కరెక్ట్ టైంకి వచ్చాడు. స్వప్న, ఏంటి డార్లింగ్, ఎందుకు పడుకున్నావు? స్వప్న, స్వప్న లే. ఏమైంది స్వప్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమవుతుంది? అంత నా తలరాత. మా ఇంట్లో ఎవ్వరు నన్ను ఒక్క మాట కూడా అనరు, కానీ ఇక్కడ నన్ను తిట్టడం కోసమే ఒకరున్నారు. నేను నవ్వితే వాళ్ళు ఏడుస్తారు, నన్ను ఏడిపించి వాళ్ళు బాగా నవ్వుతారు. వదిలే సిద్ధు, బ్రతుకున్నంత వరకు నా బ్రతికింతే. ఏం మాట్లాడుతున్నావు స్వప్న? ఇది మన ఇల్లు. ఈ ఇంట్లో నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. నువ్వు అలా బాధపడితే నేను భరించగలనా? అయినా ఏం జరిగింది? ఎవరు నిన్ను బాధ పెట్టింది? ఇంకెవరు ఉన్నారు కదా, మీ అమ్మగారు. అమ్మా? అవును, మీ అమ్మే. మీరందరూ ఉన్నప్పుడు గుళ్ళ అమ్మోరులా సైలెంట్ గా ఉంటారు. నేనొక్కదాన్ని ఉన్నప్పుడు ఫోన్కు వచ్చినట్టుగా రెచ్చిపోతారు. అసలు ఏం జరిగింది స్వప్న? అయినా నిన్ననాల్సిన అవసరం అమ్మకే ఉంది. అది నాకు అర్థం కావడం లేదు సిద్ధు. ఉదయం కాళ్ళు నొప్పులు పెడుతుంటే టీపై మీద పెట్టుకుని కూర్చున్నాను. అప్పుడే అంకుల్ వచ్చారంట. నేను చూసుకోలేదు. చెప్తే కాళ్ళు తీసేదాన్ని కదా. దానికి మీ అమ్మగారు నన్ను తిట్టారు. నేనేదో చేయకూడని తప్పు చేశానన్నట్టు నన్నెన్ని మాటలు అన్నారో. మీ అందరినీ సాధించడానికే ఇంటికొచ్చానంట. నా వల్ల ఆవిడికి మనశ్శాంతి లేదంట. ఈ ఇంటిని నాశనం చేయడానికే వచ్చానంట. ఇలా ఒకటి కాదు సిద్ధు, మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఈ రోజు మీ ఇంట్లో ఉన్నంత వరకు ఆవిడ కడుపులో ఉన్నదంతా కక్కేసింది. ఊరుకో స్వప్న, అమ్మకే ఉన్న పిచ్చా? నిన్నన్ని మాటలంటుందా? నేను మాట్లాడతాను.
ముందు ఈ వాటర్ తాగు. ఏడ్చి ఏడ్చి గొంతు ఎలా తడారిపోయిందో. నాకేం వద్దు. ఈ ఇంట్లో పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను. నాకు పౌరుషం ఉంది. ఉదయం నుంచి కనీసం ఏమన్నా తిన్నావా అని అడిగిన మనిషి కూడా లేరు. ఆకలికి కడుపులో నొప్పి వస్తున్నా అణుచుకొని మరి పడుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు స్వప్న? ఉదయం నుంచి ఏమీ తినలేదా? రా భోంచెద్దు గాని. లే. నాకేం వద్దు. చేయని తప్పకి మాట పడాల్సిన అవసరం నాకు లేదు. స్వప్న ప్లీజ్ నా మాట విను. కావాలంటే నేను మమ్మీతో సారీ చెప్పిస్తాను. రా. నాకేం వద్దులే. అదంతా కాదులే గాని నువ్వు రా. రా. కూర్చో. మమ్మీ, మమ్మీ. సిద్ధు, నువ్వెప్పుడు వచ్చావురా? పర్వాలేదే, ఎందుకు వచ్చావని అడుగుతావు అనుకున్నాను. ఏంటి సిద్ధు అలా మాట్లాడుతున్నావు? స్వప్న ఏమైనా చెప్పిందా? ఎందుకు చెప్పదు మమ్మీ? ఈ ఇంట్లో తన బాధ చెప్పుకోగలిగేది నాకే కదా. అసలు స్వప్న మన ఇంట్లో మనిషేనా, లేక నీ దృష్టిలో పరాయి మనిషా? అలాంటి ఉద్దేశం ఏమన్నా ఉంటే చెప్పు మమ్మీ. చెప్పు మమ్మీ. ఆపు సిద్ధు. స్వప్న నీతో ఏం చెప్పుంటుందో నీ మాటలను బట్టి నాకు అర్థమైంది. చెప్పుడు మాటలు విని మాట్లాడడం కాదు, నిజం తెలుసుకొని మాట్లాడు. ఇప్పుడు చెప్పరా? పద్ధతిగా ఉండమ్మా అన్నాను, అదేనా నేను చేసిన తప్పు? ఇందులో అంత తప్పేం కనపడింది మమ్మీ నీకు? డాడీ వస్తున్నారని చూసుకోలేదు. అయినా టీపాయిలు బెంచీలు ఉండేది వస్తువులు కాలు పెట్టుకోవడానికే కదా. అదేదో నేరమైనట్టు అన్ని మాటలు అనాల్సిన అవసరం ఏముంది? అర్థమైందిరా. స్వప్న ఏం చెప్పినా నీకు తీయగానే ఉంటుంది, నేను ఏం మాట్లాడినా నీకు చేదుగానే ఉంటుంది. కానీ ఇది నా ఇల్లు, నాకు కొన్ని పద్ధతులుంటాయి. పెద్దవాళ్ళం మేము ఉన్నంత వరకైనా ఆ పద్ధతులు పాటిస్తే మంచిది. నువ్వు నీ భార్య గురించి అంత బాధపడుతున్నావు కదా, మరో మాట కూడా చెప్పు. నేను చెప్తే నీ భార్య నువ్వు మరోలా అర్థం చేసుకుంటారు. చెప్పడం తప్పు కాదు మమ్మీ, కానీ చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. తన పెళ్ళయ్యి ఒక 25 ఏళ్ళు అవ్వలేదు. మన ఇంటి పద్ధతిలో అర్థం చేసుకోవడానికి కనీసం తనకి అర్థమయ్యేలా చెప్పలేదు. నోటికొచ్చినట్టు తిట్టేశావు. అంత సహనం లేకపోతే ఎలా? ఉదయం నుంచి తనేమీ తినలేదు, కనీసం నువ్వు తిన్నావా అని అడగలేదు. ఇది తప్పు కాదా? ఇప్పుడు నిన్నేమనాలి మమ్మీ? ఎవరో అనుకుని కావాలని తప్పు చేయరు మమ్మీ, అనుకోకుండానే చేస్తారు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అయిందేదో అయింది. స్వప్నకి సారీ చెప్పు. ఏంటి బాబు మీరనేది? అమ్మగారు క్షమాపణ చెప్పడం ఏంటి? ఇది మా ఇంటి విషయం శాంతమ్మ, నువ్వు మధ్యలోకి రాకుండా ఉండడమే మంచిది. చూడు మమ్మీ, తప్పు ఎవరు చేసినా తప్పే. ఈ రోజు జరిగిన దాంట్లో స్వప్న చేసిన దానికన్నా నీదే ఎక్కువ తప్పు కనపడుతుంది మమ్మీ. నువ్వు సారీ చెప్పకపోతే నేను నీతో మాట్లాడే ఆఖరి మాట ఇదే అవుతుంది. ఆలోచించుకో.
నన్ను క్షమించు స్వప్న. రా, వచ్చి భోంచే. అవసరం లేదు. అలాంటివేంటి? మమ్మీ సారీ చెప్పింది కదా, ఇంకా పంతం ఎందుకు? ఇంట్లో అవసరం లేదు అన్నాను. పద బయటికెళ్ళి తినేసొద్దాం. అమ్మగారు 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 ఏమైంది అమ్మగారు? మంచినీళ్ళు తాగుతారా? అమ్మా ఏమైందమ్మా? చూస్తే పడిపోవాలనిపించేలా ఉంది. అయితే పడేస్తే పోలా? ఏయ్ వదులు వదులు. ఏంటి పాప, అంత నచ్చానా? మర్యాదగా అమ్మాయి నదులు, లేదంటే సమాధానం నోటితో ఉండదు, చేత్తో ఉంటుంది.